జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 41వ శ్లోకము. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమత్ ఊర్జితమేవ వా తత్తత్ దేవా అవగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నువ్వు తెలుసుకోవలసిందేమిటంటే, ఈ సృష్టిలో ఏదైనా అందమైన దాన్ని కానీ, ఏదైనా ఒక అద్భుతమైన దాన్ని కానీ, ఏదైనా ఒక శక్తివంతమైన దాన్ని కానీ చూసినప్పుడల్లా అది నా నియమన శక్తిలోని కొంత భాగము వలన ఆ వస్తువుకి ఆ శక్తి, ఆ అందము వచ్చింది అని తెలుసుకో. అర్జున, నా తేజస్సులోని కేవలం ఒక చిన్న అంశ మాత్రము చేత ఆ వస్తువుకి ఆ వైభవం వచ్చిందని గుర్తిస్తూ ఉండు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టిలోని సమస్త పదార్థములకు వాటి వాటి శోభను చేకూర్చి పెట్టేటటువంటిది తన యొక్క తేజస్సులోని ఒక అంశ మాత్రమే అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము ఎప్పుడైనా ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి దానిని చూసినా, మనము దేన్నైనా చూసి ఆశ్చర్యపడినప్పుడల్లా, మనము దేనినైనా చూసి పరవశించిపోయినప్పుడల్లా శ్రీకృష్ణ భగవానుడి అత్యల్పమైనటువంటి తేజస్సే దానికి కారణం అని గుర్తిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క తేజస్సులోని ఒక అంశను అన్ని వస్తువులలో ఆస్వాదిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 151వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీశుకయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నలకూబర మణిగ్రీవులు వారిని అనుగ్రహపూర్వకముగా శపించటం కోసమని నారద మహర్షుల వారు నిశ్చయం చేసుకొని ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. ధనమదము ఉన్నటువంటి వారు ఈ దేహము ఎవరి సొత్తు, ఇది నాదేనా అనే విషయాన్ని గురించి ఆలోచించరు. దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుః మాతురేవచ మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః సునోపి వా. అన్నము పెట్టి ఒకరు ఈ శరీరాన్ని పోషిస్తారు. తండ్రి తన భార్య ద్వారా శరీరానికి ఒక రూపాన్ని కల్పిస్తాడు. తల్లి తన గర్భములో ఉంచి, ధరించి, ప్రసవించి శరీరాన్ని పెంచుతుంది. ఒకరేమో డబ్బిచ్చి ఈ శరీరముతో పని చేయించుకుంటారు. బలవంతుడైనటువంటి వాడు తన బలముతో ఈ శరీరాన్ని తన ఆధీనములో నడిపిస్తాడు. ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరాన్ని అగ్నిలో ఉంచుతారు. ఆ అగ్ని సరిగ్గా దహించకపోతే ఈ శరీరాన్ని కుక్కలు పీక్కొని తింటాయి.
అయితే ఇంతమందిలో ఈ శరీరము ఎవరి సొత్తు? తల్లిదా, తండ్రిదా, అన్నము పెట్టి పోషించేటటువంటి వారిదా, డబ్బు ఇచ్చి పని చేయించుకునేటటువంటి వాడిదా, బలవంతునిదా, లేదా ఈ శరీరం అగ్నిదా, లేదా కుక్కలదా? ఇలా ఆలోచిస్తే ఈ శరీరము మీద మమకారము తగ్గుతుంది. కానీ ధనమదాంధులకు ఈ ఆలోచనే రాదు కదా అంటూ నారద మహర్షుల వారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 41వ శ్లోకము. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.